నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొల్లప్రోలు ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ సాగర తీరాన కుంభాభిషేకం. ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు. భీమడోలు మండలంలో పర్యటించిన ఏలూరు చేసి దాత్రిరెడ్డి. తుఫాన్ ఎఫెక్ట్ మన ప్రాంతంపై లేదంటూ స్పష్టం. ఆదివారం భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవాన్ని 108 మంది పుణ్య దంపతులచే ఆలయ చైర్మన్ గొల్లపల్లి బాబీ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, శివ పంచాక్షరి పూజ తదితర పూజలు విశేషంగా నిర్వహించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం గొల్లప్రోలు శివాలయంలో శ్రీ స్వామివారి సేవలో భాగంగా ఈరోజు ఉగ్రసహిత చండీ హోమం నిర్మించబడింది. సాయంత్రం అదేవిధంగా 108 దంపతులచే కోటి దీపోత్సవం నిర్మించబడింది. ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రతిభావి గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ఇలా చేయాలని, ముందుకెళ్లాలని చెప్పేసి గొల్లప్రోలు అభివృద్ధి పదంలో నడవాలని, ప్రజల సంక్షేమం కోరి శివపార్వతులు మా గొల్లప్రోలుపై కరుణా కటాక్షాలు నింపాలని కోరుతూ 108 మంది పుణ్య దంపతులచే రుద్రసహిత చండీ హోమము, కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. గొల్లపల్లి బాబీ గారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమము, రుద్రసహిత చండీ హోమము, 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు ఈ యొక్క చండీ హోమం జరపబడింది. కాకినాడ సాగర్ తీరాన కొలువైన మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 49వ కుంభాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. కార్తీక అమావాస్య మహాపవిత్ర పర్వదినాన విఘ్నేశ్వర స్వామి పూజ, పంచకాటక పఠనం, వేద పఠనం చేసి అనంతరం అభిషేక ద్రవ్యాలు నిర్వహించి సముద్రంలో 108 యువతులతో నిమజ్జనాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పిఠాపురం పట్టణ పరిధిలో సొంతింటి స్థలం ఉన్న వారికి పక్కా గృహం నిర్మించుకునేందుకు పీఎంఈవై పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీలో ఈ విషయమై అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ప్రజలంతా పాల్గొని తమ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని పొందాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పిఎంఏవై ద్వారా మళ్ళీ ప్రభుత్వంలో పిఎంఏవై పథకం ద్వారా అర్బన్ హౌసింగ్ స్థలం ఉండి కట్టుకునే వాళ్ళకి 2,50,000 రూపాయలు సపోర్ట్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు సర్వే టీము మన అర్బన్ పిఠాపురం అలాగే గొల్లప్రోలులో తిరుగుతారు. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు వారితో ఎన్రోల్మెంట్ చేయించుకోవడం ఒకటి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా పార్టీకి అతీతంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటానంటే వారికి తెలియకపోతే ఈ పథకం గురించి వాళ్ళకి విశదీకరంగా తెలియజేసి అధికారులు వచ్చినప్పుడు ఎన్రోల్మెంట్ చేయించడం ఒకటి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు త్వరలో కట్టుకోగలరు అనుకుంటేనే అందులో జాయిన్ అవ్వండి. మేము ఏదో వచ్చే సంవత్సరం కట్టుకోవాలి, నెక్స్ట్ ఇయర్ కట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళ మటుకు ఇందులో జాయిన్ అవ్వదు. ఇమీడియట్గా 1, 2 నెలలు, 3 నెలల లోపల, 4 నెలల లోపల కట్టుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికారుల సర్వేలో పేరు ఇచ్చుకుని చేసుకోండి. తర్వాత మిగిలిన వాళ్ళు కట్టుకున్నప్పుడు ఆ టైంకి మళ్ళీ స్కీమ్ వస్తుంది కాబట్టి ఆ స్కీమ్లో మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇది పేదవారందరికీ లబ్ధి చేకూరే విధంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ముగ్గురు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరికీ వచ్చే విధంగా ఎన్రోల్మెంట్ సర్వేలో చేయించవలసిందిగా కోరుతున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేయండి. తర్వాత ఆడవారికి నాచకం చేయించండి. ముఖానికి ఒకే పెట్టుకోండి. అమ్మవారికి నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, అరణ్యాదేశవాయ నమః, నారాయణాయ గోవిందాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం దేశాద్రుయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం భుజవే నమః, ఓం జ్ఞానవంజనాయ నమః, ఓం గురుభక్తభక్తదే నమః, ఓం భక్తేవాస్తవం చేసుకోండి. ఓం వెంకటేశాయ నమః, నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం త్రిధరాయ నమః, ఓం విజయకేదాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం లింగేశ్వరాయ నమః. ఓం వాసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య భానువాసం అని తిథి వారి యోగ నక్షత్రం చెప్పిన తర్వాత స్వామివారు సింహాసనం చేస్తాం. మనం నవరత్న సింహాసనం చేయించాలి. ఆ శక్తి లేనప్పుడు పుష్పం వేసి ఆ పుష్పమనే నవరత్న సింహాసంగా భావించి స్వామివారిని నైవేద్యం చేసిన తర్వాత స్వామివారికి 16 పూజ ప్రారంభమవుతుందండి. మన ఇంటికి అసూరి కానీ
భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పర్యటించారు. ఈ మేరకు హైస్కూల్ రోడ్డులో రైల్వే గేటు వద్ద బరకాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని ఏవో ఉషారాని వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో కలిసి జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం జిల్లాలో పాక్షికంగా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ధైర్యంగా ఉండవచ్చని జేసీ భరోసానిచ్చారు. తేమ శాతం నిబంధన 1-2 తేడా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు పంపాలని, తుఫాన్ భయంతో ఎవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దని సూచించారు. రైతులకు టార్పాలిన్లు అవసరమైతే అందుబాటులో ఉన్నాయన్నారు. నమస్తే అండి. ఇప్పుడు మన సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు, కానీ కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి. దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్, డీటీస్, ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది. మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రైతులకి, ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి. రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయొచ్చు. ఈ ఒక్కరోజు ఆగండి, ఎందుకంటే ఆ పచ్చి ధాన్యం ఇంకా కూడా అబ్జర్వ్ అయిపోయి అది మనకి ఆ నార్మ్స్ ప్రకారం ఉండదు. అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది, అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నది అయితే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము. మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. 18-19 వరకు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, వెంటనే మా సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు ధాన్యం ఏదైనా పడి ఉంటే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.